పాత్రికేయుల ప్రభులు పత్రికలపై సత్యమును గురుమరింప నా రసనాగ్రహముల నాట్యమాడి అమ్మలగన్న అమ్మ సరస్వతి అద్భుత వ్యాఖ్యాన శైలి నా కొసగవము జ్ఞానశ్రీప్రద శారదాని అమ్మను ప్రార్థిస్తున్నా. అమ్మకు మృక్కెద పలుకులమ్మకు మృక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్కెద అనాథము పరిదేహమందు సేవమ్మకు విలుగు చుట్టడి ఉమాసతికి మని మృక్కెద సభాగ్రముల వేదికను తెలుగు ప్రాజ్ఞలకు మనసార మృక్కెద అంటూ కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. దయచేసి అందరూ కూడా వెనక నిలబడిన వారు, తీవ్ర స్థాయిలో చర్చలు చేసుకుంటున్నవారు, ఇది ఈవెంట్ చైర్పర్సన్ హీరాని దయాస్ వెల్కమ్ ప్లీజ్. అదేవిధంగా మరి సభాధ్యక్షుల్లో ప్రెసిడెంట్ ఆఫీసర్గా పి దిలీప్ కుమార్ గారు, క్లబ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ ధరణి, ఐ వెల్కమ్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ హీరాని దయాస్ వెల్కమ్ సార్. అదేవిధంగా జోనల్ చైర్పర్సన్గా సెక్రటరీ వల్లెం భరతరాజు గారిని సవినయంగా వేదిక సేవకు స్వాగతిస్తున్నా. మీ అందరూ కూడా చప్పట్లతో వీరికి సాధన స్వాగతం వస్తుందిగా కోరుతూ రీజనల్ చైర్పర్సన్ రెస్పెక్టెడ్ చెక్కిళ్ళ ఆనంద్ ఈజ్ రిక్వెస్టెడ్ టు బి హియర్ ఆన్ ద డాష్. మీ అందరి చప్పట్ల నుంచి ఆనంద్ గారికి వేదిక సమున్నత స్వాగతం పలుకుతున్నా. అదేవిధంగా డిస్ట్రిక్ట్ జేఈటీ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్న పెద్దలు కె యాదయ్య గౌడ్ గారికి సాదర స్వాగతం. గౌడ్ సెలవు భూషణుడు, ఐ వెల్కమ్ యాదయ్య గౌడ్ హియర్ ఆన్ ద డాష్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ జిఎంటీ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్న పెద్దలు పిఆర్కే నాగరాజు గారికి సాదర స్వాగతం. వీరికి మీ అందరికి సపోర్ట్ల మధ్య. అదేవిధంగా లయన్ దేవేంద్ర భండారీజీ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ ద డాష్. మరి విజ్ఞుడు అనుభవజ్ఞుడు సభకు జిఎస్టీ కోఆర్డినేటర్ రెస్పెక్టెడ్ భండారీ సార్ ఈజ్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ ద డాష్. వెల్కమ్ సార్. అదేవిధంగా ఇండక్షన్ ఆఫీసర్గా ఈరోజు పెద్దలు డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి గారిని ఎఫ్ఈడిసి వారిని స్వాగతిస్తాం. మరి చైర్పర్సన్ గారు భరత్ రెడ్డి గారు వీరిని పుష్పగుచ్చాలను స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నేటి కార్యక్రమ ముఖ్య అతిథి డైనమిక్ ఎఫెక్టివ్ ఫెంటాస్టిక్ లీడర్ టు ది కోర్ డాక్టర్ కె కోటేశ్వరరావుజీ డి కోటేశ్వరరావు గారికి సాదర స్వాగతం. ఎందరూ సపోర్ట్ నేటి ముఖ్య వారిని చిన్నారులు సితారా నేటి ముఖ్య అతిథి ఇన్స్టలేషన్ ఆఫీసర్ డి కోటేశ్వరరావు గారికి చైత్ర స్వాగతిస్తోంది. స్వాగతం. అదేవిధంగా మహేంద్ర కుమార్ రెడ్డి గారిని సితారా పూజతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్. ఒక్కసారి మీ అందరూ కూడా చప్పట్లతో మనం స్వాగతించుకున్నాం. మిగిలిన పెద్దల్ని లయన్ డాక్టర్ ఏ భరతరెడ్డి గారు పుష్పగుచ్చంతో స్వాగతించవలసింది కోరుతున్నాం. వెల్కమ్ సార్ ప్లీజ్. మిగిలిన పెద్దలందరినీ కూడా భరతరెడ్డి గారు స్వాగతిస్తున్నారు పుష్పగుచ్చాలతో. అందరికీ కూడా సమున్నత సాదర స్వాగతం పలుకుతున్నాం. మీ అందరి శుభ కరతాళ మధ్య గట్టిగా హర్షధ్వానాల మధ్య Now, the flag salutation will be done by Sri Sagar. Welcome, please, sir. దయచేసి అందరికీ కూడా వేసి వస్తుందో కోరుతున్నాం. We salute our national flag and pledge our allegiance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibility of a good citizen. Its history, written in letters of gold, inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag
and maintain that its course shall be our course, and that each individual member shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the community of nations. Thank you very much, sir. I request everybody kindly be seated. Tadaru, I welcome Sri Bhadrareddy sir to offer the welcome address. We అందరి సపోర్ట్ లభించే ఈవెంట్ చైర్పర్సన్ గారికి సాదర స్వాగతం. వెల్కమ్ సార్ ప్లీజ్. For the world peace, I request everybody kindly get up and let us play one very friends please. Thank you, sir. Thank you very much. ఈవెంట్ చైర్పర్సన్ భద్రెడ్డి గారిని స్వాగతం. చీఫ్ గెస్ట్ గా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా చార్టర్ ప్రెసిడెంట్ పై కోటేశ్వరరావుకి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు ఇచ్చేసినందుకు కోటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320A. ఇండక్షన్ ఆఫీసర్ లయన్స్ జి మహేందర్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ 320A. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ PRK Nagaraj, District GMT Coordinator of Extension Award Reception. Yadav Gaudgaru, District GET Coordinator of Extension Award Recipient. Anand Chakira, Regional Chairperson, Regional 3, Guiding Line. V. Bharatraj Garu, Zonal Chairperson. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇన్స్టాలేషన్ కార్యక్రమంలో ఈ క్లబ్ 25 మందితో ఏర్పాటు కాబోతుంది. అందులో సభ్యుల పేర్లను చూసినట్లయితే ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ, సెక్రటరీ అలాగే శ్రీనివాసులు, ట్రెజరర్ శ్రీధర్, అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ రమేష్, గుడిపాటి శరత్, అలాగే కోఆర్డినేటర్ దయాకర్ రావు, మెంబర్ చైర్మన్ కూర రమేష్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా అరుణ్ అంబేద్కర్, కృష్ణారెడ్డి, భరత్ రెడ్డి, లోకేష్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, PRO విద్యాసాగర్, అడ్మినిస్ట్రేటర్ కాసం ఎక్సాయి, ట్రయల్ పీటర్ మహేందర్ యాదవ్, వెడికొండ రామర్ పరమేష్, మిగతా సభ్యులు శ్రీకల్ల రాజు, షేక్ లెలిన్ పాషా, రాఘవేంద్ర రెడ్డి, మానవని అరుణ్ గౌడ్, మధు ముదిరాజులు, అగి కార్తిక్, మధు చంద్రమౌళి, గంగాధర్. అందరికీ స్వాగతం సుస్వాగతం. మిగతా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. Thank you, sir. Now we welcome Sri Dilip Kumar sir to announce the club. The club announcement by Dilip ji. Welcome, please. President of Lions Club of Hyderabad, Tharani, Dilip Kumar sir is requested to speak. Please, sir. Dignitaries on the dais and off the dais, good evening. As a president of LCH Tharani, I am proud to announce the chartering of new club concept and welcome to the Lions family of District 320A. This club serves the community and bearing the spirit of service and compassion to those in need. I congratulate the charter president like Satyanarayana Garu, entire club members, district GET coordinator Sri Yadav Gaudgaru, ZC Sri Bharat Garu, RC Sri Anand Chakila Garu, VDG Sri Dr. Mahendra Kumar Reddy Garu, our beloved DG Sri D. Koteshwar Rao Garu on this significant achievement
My best to club president and members for their progress and serve success. Thank you. Long live Lionism. Thank you very much, sir. The induction officer, first Vice District Governor, 320A, Pedalu Mahendra Kumar Reddy Garu. A passion, commitment and dedication always that leads to the top destination of the organization. And whichever you are affiliated with, Lions Club of Kandakur rises to take the most committed position in the district with the dedication and dynamism of respected Mahendra Kumar Reddy ji. Lion Dr. Ganda Mahendra Kumar Reddy was born in an educated family in Karimnagar district. After pursuing school education in Karimnagar district, he finished his junior college education in Siddipet. After appearing MSET, got a seat in BRKR Government Ayurvedic Medical College, Yerragada, Hyderabad. And after associating with the Lions Club of Amangal, he joined Lionism in the year 2007 and 8 as a charter president of LC Kandakur, sponsored by LC Amangal. And the extension chairperson was PDG Lion G. Channakrishna Reddy, the then district governor. He served as zonal chairperson in 2009-10, as region chairperson in 2011 and 12, as district secretary for the diabetes awareness and action in 2013-14, as vice chairperson for district doctors honoring in 2018-19, as district PRO in 2020-21, 21-22, as district marketing chairperson, inner cabinet calendar of events and district coordinator. The Lion magazine is the star of the stars in the district 2020 and 21. With a great round of applause, friends, for a many achievements and their academic interest leading to complete DLLI, RLLI and MBA graduation. He is a faculty in Potty Sriraman Telugu University seminars and new members academy in home district and sister districts of our multiple. He is versatile by virtue of his education. His main subject is medicine. He graduated from the Health University. He did his masters in psychology and PG diploma in counseling. Industrial కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మహేంద్ర రెడ్డి గారు కోరుతున్నాం. వారికి స్వాగతం. First of all, I extend my thanks to MOC Garu, Mohan Gandhi Garu. Presiding officer, President LC Hyderabad Dharani, మరియు ఈనాటి చార్టర్ ప్రెజెంటేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, మన జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ డి కోటేశ్వరరావు గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందుగా వివిధ క్లబ్బుల సభ్యులు మరియు ఈరోజు ఇండక్షన్ కాబోతున్న సభ్యులు, ఇతర ఆహుతులు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులు లైన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నామంటే డాక్టర్ కాచం సత్యనారాయణ గారి ఎఫర్ట్స్, వారు లైనిజంలో కొనసాగాలనే వారి కోరిక చాలా అభినందించదగింది. ఎందుకంటే అటువంటి వాళ్ళు మన అసోసియేషన్కి చాలా అవసరం. వాడు ఇలా లేస్తే సమాజంలో సభ్యులతో సంపర్కం కలిగి ఉన్నవారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు కాచం సత్యనారాయణ గారు. వారు ఇంత మంచి క్లబ్ను తీసుకురావడం సభాముఖంగా వారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా అభినందించవచ్చు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధరణి చాలా కొత్త క్లబ్. దాదాపు 6వ సంవత్సరంలో అడిగిన 6వ సంవత్సరం అడిగిన ఆ క్లబ్బు 6 క్లబ్లను ఎక్స్టెండ్ చేసి వారికి కూడా ఇంకా రౌండ్ ఆఫ్ అప్లాస్. బికాస్
ఆరు సంవత్సరాల క్లబ్బు బుడిబుడి నడకలతో నడిచే క్లబ్బు నేసెట్ క్లబ్ అంటాం మనం. అటువంటి క్లబ్బు వారు మనుగడ సాధిస్తూ మిగతా 6 క్లబ్బులని వారు ఏర్పాటు చేసి ఏ క్లబ్బు కూడా మళ్ళీ మన లైన్ నుంచి దూరం కాకుండా వాళ్ళు కాపాడుతున్నారు. దీనికి సభాముఖంగా యాదయ్య గౌడ్ గారిని, ఆనంద్ చక్కిల గారిని అభినందిస్తున్నారు. ఈరోజు నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఇండక్షన్ అంటే కొత్తగా మన అసోసియేషన్లోకి వస్తున్న సభ్యులు, ఈ క్లబ్ ద్వారా వస్తున్న సభ్యులు అసలు లయనిజం అంటే ఏంటి, లయన్స్ క్లబ్ అంటే ఏంటి, కాచం సత్యనారాయణ గారి ఫ్రెండ్స్ కాబట్టి వచ్చాను నేను, మాకు అసలు దీని గురించి ఏం తెలియదు అని కొందరికి ఉండొచ్చు. కొందరు పాత సభ్యులు, పాత మిత్రులు కూడా ఉన్నారు. నాకు ఇచ్చిన బాధ్యత లయనిజం గురించి మీకు కొంచెం కూలంకషంగా తెలియజేయడం. నేను సభ్యులందరినీ పిలుస్తాను, దయచేసి ఈ స్టేజ్ వద్దకు రాగలరు. డాక్టర్ సత్యనారాయణ కాచం గారు, శ్రీనివాసులు వెంకటాపురం గారు, శ్రీధర్ ఇరుగు గారు, రమేష్ నంగనూరి గారు, కాసం సాయి, చందు మహంకాళి గారు, లోకేశ్వర్ సింగ్ ఠాకూర్, విద్యాసాగర్ చెన్నోజు, భరత్ రెడ్డి గారు, రాజు శ్రీకప్పల్, కార్తీక్ గారు, అరుణ్ అంబేద్కర్ గారు, లెనిన్ పాషా గారు, కృష్ణారెడ్డి గారు, రాఘవేందర్ రెడ్డి గారు, రమేష్ కూర గారు, అరుణ్ గౌడ్ గారు, ముత్తిరాములు దయాకర్ రావు గారు, మహేందర్ యాదవ్ గారు, మధు గారు, గంగాధర్ గారు, పరమేష్ గారు, శరత్ గూడపాడి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. హ్యాపీ. ఎందుకంటే మేము ఎప్పుడైనా కొత్త క్లబ్లో ఇండక్షన్ కానీ ఇన్స్టాలేషన్ కానీ వెళ్ళినప్పుడు అంటే వివిధ కారణాల వల్ల ఆ టైంకి మాత్రం పూర్వం ఉండట్లేదు, మొత్తం సభ్యులు ఉండట్లేదు. ఈరోజు ఒక ఇండక్షన్ ఆఫీసర్గా చాలా సంతోషంగా ఉన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే ఏకైక ఎన్జిఓ అధ్యక్షుడు మన లయన్స్ సంబంధించిన ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కలిగి ఉన్నాడు. సో అంత గొప్ప సంస్థలో మీరు ఈరోజు చేరడానికి తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ అభినందిస్తూ 1917లో ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక బిజినెస్ పర్సన్ మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్. 1917 అంటే చాలా సంధికాలం. అప్పుడు ప్రపంచంలో మానవులంతా ఈ యుద్ధ అనంతర పరిస్థితుల్లో కరువు కాటకాలు మునిగి తేలుతున్న సమయంలో బిజినెస్ చేసుకునే వాళ్ళంతా వాళ్ళు స్పందించి ఆయన అది కూడా రష్యన్ కూడా ఏం చెప్తుందంటే సమసమాజ స్థాపన, సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ప్రపంచంలో చాలా కష్టం ఉంది, దాన్ని వాళ్ళకి చేతనైనంత చేయగలిగితే వాళ్ళకి కష్టాలు దూరం చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడే సంస్థ ఇది. లయన్ అనే దానికి మనం ఒక నిర్వచనం ఇస్తున్నాం. లయన్ అంటే లిబర్టీ, ఐ అంటే ఇంటెలిజెన్స్, ఓ అంటే అవర్ అండ్ నేషన్ సేఫ్టీయస్. లిబర్టీ, ఇంటెలిజెన్స్, అవర్ నేషన్ సేఫ్టీ. దాని పదంలోనే మన జాతీయ భావాలను మన కాజకృష్ణ గారు చాలాసార్లు వారు జాతీయ భావాలను ఎక్స్ప్రెస్ చేయడం ముందుంటారు. అది మనం ఆ రోజు లయనిజంలో ఆ లయన్ అనే పదం తీసుకున్నప్పుడే 206 కంట్రీలు ఉన్నప్పుడు ప్రతి కంట్రీకి వాళ్ళ జాతీయత కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం అనే ఉద్దేశంతో వారికి నిర్వచనం జరిగింది. మనకి 1957లో ఇండియాకి రావడం జరిగింది లయనిజం. ఫస్ట్ క్లబ్ ముంబైలో స్టార్ట్ చేశారు. ఆ ముంబై నుంచి వచ్చిన అతని అక్కడ చార్టర్ ప్రెసిడెంట్
మన హైదరాబాద్ క్లబ్ని ఎక్స్టెండ్ చేశారు నా సీనియర్స్ ఉండేవాళ్ళు. ఆ హైదరాబాద్ క్లబ్స్ అందుకే మన బండారి గారు 60 సంవత్సరం 67 ఇయర్స్ క్లబ్ మన తెలంగాణలో స్టార్ట్ అయింది. మన హైదరాబాద్ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన ఫస్ట్ క్లబ్ అది. సో ఆ క్లబ్లో ఉన్న జిల్లాలో మీరు చేరుతున్నారు కాబట్టి చాలా గర్వకారణమైన సందర్భం ఇది. మనకి అక్కడ కనపడుతుంది కదా 320A పైన. ఈ 320 అనేది మన తెలంగాణని సూచిస్తుంది. లయనిజంలో తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి. అట్లా మన ఫస్ట్ జిల్లా ఏ, అట్లా GH వరకు ఉన్నాయి. 8 జిల్లాలు కలిసి మనం 320 మల్టిపుల్ అంటాం దాన్ని. ఆ మల్టిపుల్లో 8 జిల్లాలు ఉన్నాయి. ఆ 8 జిల్లాల్లో మనది 320A జిల్లా. ఈ 20A జిల్లాకి మనకు గవర్నర్గా డాక్టర్ కోటేశ్వరరావు గారు ఈ సంవత్సరం ఉన్నారు. మన క్లబ్లో మన జిల్లాలో చాలా మంచి పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో ఇంతమంది సభ్యులు కేవలం సర్వీస్ అండ్ ఫెలోషిప్, సేవ మరియు స్నేహం అనే 2 సూత్రాల మీదనే మన లయనిజం నడుస్తుంది. సర్వీస్ చేయడం మాత్రమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన చేయి పైన ఇలా ఉంటేనే దీనిలో జాయిన్ అవ్వాలి అనేది ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇక్కడ మీకున్న ఇంటెలిజెన్స్ని, ఆ టాలెంట్ని దీనికోసం వెచ్చించాలి కొంతైనా. అట్లాగే ట్రెజర్, ఇందాక చెప్పాను కదా, మనం ఇలా ఉంటేనే దీనిలోకి రావాలి, ఇలా ఉంటే రాకూడదు. సో ఆ ట్రెజర్ని కొంతైనా సమాజానికి ఇవ్వాలి. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఈరోజు మనకు తెలుసు, ఒక అన్నదాన కార్యక్రమం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది. అన్నదాన మనకి ఎక్కడి నుంచి ఫండ్ రాదు. దీనిలో జాయిన్ అయ్యేది మనం అందరం మన హార్డ్ ఎర్న్డ్ మనీ వేసుకొని సమాజానికి ఏదో చేయాలనే కోరికతో ఇక్కడికి వచ్చింది. అందుకని ఖచ్చితంగా మీరు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అంశం ఏంటంటే 3 టీలు మీరు మన క్లబ్కి ఇవ్వాలి. అట్లాగే దీంట్లో వస్తే ఏముంది సార్ అని కొంచెం కొత్త సభ్యులకి డౌట్ వస్తుంది. ఏం చేస్తాం మనం, ఎట్లా చేస్తాం? మనకి 8 గ్లోబల్ కాజెస్ అని ఉన్నాయి. డయాబెటీస్ అని, హంగర్ రిలీఫ్ అని, చైల్డ్హుడ్ క్యాన్సర్ అని, విజన్. నేను మీకు తెలుసుంటుంది, లయన్స్ క్లబ్ అనగానే కంటి ఆపరేషన్ చేస్తాం. ఇట్లాంటి 8 కాజెస్కి మనం సర్వీసెస్ అందిస్తాం. దాంట్లో ఐడెంటిఫై చేసి కమ్యూనిటీ నీడ్స్ అంటాం. మన అపార్ట్మెంట్లో కానీ మన వాడకట్టలో ఏం సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం, ఈ ధోరణే మీరు అలవర్చుకోవాలి, లేకపోతే పెంచుకోవాలి ఇప్పటి నుంచి. ఈ 8 సర్వీస్ సెక్టార్లలో మనం పనిచేయాల్సి ఉంటుంది. అట్లాగే మనకి ఏం రిసోర్స్ ఉంది, మరి మనకి కొన్ని పర్మనెంట్ ప్రాజెక్టులు మన పెద్దలు ఈ 65 సంవత్సరాల నుంచి కొన్ని ఏర్పరిచారు. మనకి లిబర్టీ దగ్గర, ఏవి కాలేజ్ దగ్గర సాధురామ్ లయన్స్ ఐ హాస్పిటల్ ఉంది. మీరు ఎప్పుడు వారిని సంప్రదించినా వారు వచ్చి క్యాంప్ చేస్తారు. లేదు మీరు ఎవరైనా ఐడెంటిఫై చేసి కంటి జబ్బులకు సంబంధించి అట్లాంటివి ఉంటే వాళ్ళని అక్కడికి పంపించవచ్చు. ప్రెసిడెంట్ గారు చెప్తే ప్రెసిడెంట్ గారు మన బండారి గారు చూసుకుంటారు. ఈజ్ సర్వీస్ పర్సన్ అన్నమాట. మనకి జిల్లాలో ఏమైనా సర్వీస్ జరగాలంటే మనం వారిని సంప్రదించాలి. సో అందుకే ఆయన సర్వీస్ చైర్పర్సన్. అట్లాగే మనకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మన జిల్లా కాకుండా మనకి మీర్పేటలో, తర్వాత మీల్స్ ఆన్ మీల్స్ అని వెహికల్స్ ఉన్నాయి, అన్నదానం చేస్తాం వాటిలో. ఇవన్నీ మనకి ఫ్రీగా మన డిస్ట్రిక్ట్స్ మనకి సమకూర్చుతుంది. ఎవరైనా బీదవాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకి క్యాటరాక్ట్ చేయించుకోవాలంటే బయట 40,000 అవుతుంది. అది మినిమం ప్రైస్. క్యాటరాక్ట్ అయితే 80,000 కూడా మన డిపెండ్స్ అపాన్. సో అగర్ వాళ్ళు వేరే ఉంటుంది, మన రకరకాలు అదే మనం ఫ్రీగా చేస్తాం. అఫోర్డబిలిటీ లేని వాళ్ళను మనం పంపిస్తే ఒక ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తే, వైట్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తే మన సాధురంలో చేస్తాం. అట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. మనకు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మనకు మీల్స్ ఆన్ తీసి వెహికల్, ఆ వెహికల్ ఎక్కడికైనా తీసుకుని మీరు అన్నదానం చేసుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ మనం డిస్ట్రిక్ట్ నుంచి సాయం తీసుకొని
డిస్టిక్కి సంబంధించిన ప్రోగ్రాంలు ముందుకు తీసుకుపోతుంటారు. ఇప్పటివరకు మనం జూలై నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 4 లక్షల మందికి సేవ చేశారు. సో ఆ సేవలో మీరు కూడా భాగమవుతున్నందుకు అభినందిస్తూ సో మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ లయనిజంలోకి ఆహ్వానిస్తూ మీరు ఒక చిన్న ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ చేసినాక మిమ్మల్ని ఆఫీస్ బేరర్లు సార్ తీసుకుంటారు. నేను చెప్తాను, దాని వెనుక మీ పేరు చెప్పండి. నేను ఎవరి ద్వారా పేరు చెప్పండి, ఎవరి పేరు వాడండి. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచంలో చేరుటకు నిశ్చయించుకున్నాడు. లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి దానికి లోబడి ఉంటానని క్లబ్ సభ్యునికి క్లబ్ అధ్యక్షునికి ఎల్లవేళలా సహకరిస్తానని క్లబ్ నిర్ణయించిన సభ్యత్వ రుసుము తప్పకుండా చెల్లిస్తానని కనీసం 3 సంవత్సరాలు నేను ఈ క్లబ్ అభ్యున్నతికి పాటుపడుతూ కొనసాగుతానని, క్లబ్తో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. వీళ్ళందరూ స్పాన్సర్ అదే ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ గారు ఇద్దరు ఉన్నారు కదా, నాగరాజ్ సారు, యాదవ్ సార్. ఈ క్లబ్ని వాళ్ళకి టూతింగ్ ప్రాబ్లమ్స్ని అధిగమించేలా చేసి నాగరాజ్ సార్ వాళ్ళ క్లబ్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. క్లబ్ సభ్యులు సమావేశానికి వచ్చేలా కూడా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి, మీటింగ్లు జరిగేలా ప్రోత్సహించాలి. క్లబ్ అభ్యున్నతికి మీరు ఇతోధికంగా కృషి చేస్తారని. ఎస్, థ్యాంక్ యూ. కూర్చోండి. పిన్స్ తీసుకుంటాం. పిన్స్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారు సార్, మీరు కూడా ఒకరు పెట్టండి సార్. అధ్యక్ష లక్ష్మణ్ సార్, ఒక పెన్ను అలంకరించి మీ చేతులతో సీనియర్ సభ్యులు. All this team is inducted. డాక్టర్ సునీల్ కుమార్ గారు, డాక్టర్ కాటత్, శ్రీధర్ గారు, శర్మ, అందరు బయట ప్రజరాజ్ గారు, నరసింహ గారు, కంటే సత్యం గారు, జై మహిమ చూద్దాం.
ఇది లయన్ లోగోని సూచించే ల్యాపిల్ పిన్. ఇది మీకు అది చార్టర్ మెంబర్ పిన్. చార్టర్ మెంబర్ అంటే ఫస్ట్ మెంబర్. సో ఈ రోజు నుండి మీరు మీ పేరు ముందర గర్వంగా గౌరవంగా లయన్ అని గర్వంగా రాసుకోవచ్చు. మేము కూడా అందరూ లయన్ అని సంబోధించు లయన్స్ మీటింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మీటింగ్స్ అటెండ్ అవుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధరణి క్లబ్ సభ్యులకి మాస్టర్ సెరమనీకి కృతజ్ఞతలు తెలియజేస్తారని తీసుకుంటున్నాను. సార్ మీ అందరి చప్పటితో ఈ బాడీ మొత్తానికి కూడా ఒక్కసారి చప్పటితో ఆశీస్సులను చూసగా ఫస్ట్ ఐ అక్నాలెడ్జ్ ది ప్రెజెన్స్ ఆఫ్ టిఎస్ సర్దార్ గారు అండ్ ది కో-యాక్టర్. వెల్కమ్ ప్లీజ్. సిస్టర్ క్లబ్స్ నుంచి మన జిల్లా నుండి వచ్చిన సేవా తత్పరులు, లైన్స్, సీనియర్లు, ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా ఈ రోజు ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం వారి చార్టర్ సెరమనీ మరియు కృష్ణాలక్ష్మి ఇండస్ట్రీ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి పేర్లు నేను అనౌన్స్ చేస్తున్నాను. కేవీవి శర్మ గారు, లైన్ జి నరసయ్య గారు, లైన్ జె రమేష్ గారు, అలాగే పాస్ట్ జోన్ చైర్మన్ అయిన లైన్ కె సత్యనారాయణ గారు ఇచ్చేశారు. కె వేణుగోపాల్ గారు గెస్ట్ గా ఇచ్చేశారు. వీరు పూర్వం 18 ఏళ్ల పాటు లయన్స్ క్లబ్ ఎవరెస్ట్ లో వీరు మెంబర్ గా ఉంటుంటారు. అలాగే కాకుండా వివిధ అతిథులు మన క్లబ్ యొక్క సన్నిహితులు కూడా ఇచ్చేశారు. వారు లైన్ అనుమోల్ శ్రీకాంత్ గారు, లైన్ లక్ష్మీనారాయణ గారు, లైన్ చంద్రశేఖర్ గారు, లైన్ కీర్తి అరుణ్ గారు, లైన్ భక్నార్ గారు మరియు వివిధ క్లబ్ల నుంచి చేసిన వారందరికీ మరియు అతిథులకి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం తరఫున మా మాస్టర్ ఆఫీసర్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మా కో మాస్టర్ ఆఫీసర్ మోహన్ గాంధీ గారికి అందిస్తాం. ధన్యవాదాలు సార్. మరి నౌ ఇంట్రడక్షన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ బై శ్రీ వి భరత్ రాజ్ గారు, శ్రీ టిఎస్ సర్దార్ గారు. వెల్కమ్ ప్లీజ్ సార్. ఈరోజు మా ప్రియతమ జిల్లా నాయకులు, జిల్లా గవర్నర్ గారు డి కోటేశ్వరరావు గారిని పరిచయం చేసే భాగ్యము నాకు కలిగినందుకు ఈ నిర్వాహకులకి తొట్టుకొలుతున్నాం. ప్రోగ్రెసివ్ వెల్వింగ్ ఫెలో ఎలక్టెడ్ as district governor of T20A for the year 2024-25 embarks on a journey in the path of success in the fields which he has chosen with agriculture and construction with a determined attitude and dedication. Like Dr. D. Koteswara hails from Gokaraju, Nallipoyinavari Palem, Guntur district, born to Sri Chinna Venkateswarlu and Srimati Purnam Garu on July 26, 1969. He pursued his primary education in GN Palam and completed his Bachelor of Science degree from Chirala College and MSc in Organic Chemistry from Bose University in 2000. After completing his education, he moved to Hyderabad for employment and joined with Cities Pharmaceuticals. Later, he moved to Aurobindo Pharma as a production in charge till 2002, and in 2003 he established his own construction company, Sri Chakri Constructions, and began his journey as a builder, venturing into the field of construction. With great hard work and dedication, he completed numerous project ventures, establishing himself as a pioneer in his construction field. Like Dr. D. Koteswara Garu undertook various prestigious projects across Guntur and Tenali in Andhra Pradesh also, and in Hyderabad and other districts in Telangana also. Completed more than 45 prestigious projects and providing excellent service to his customers. Like Dr. Koteswara joined in Lionism as a charter member and elected as Vice President of the Lions Club of Hyderabad Megacity in 2007-8 and served as President in 2011-12. He has received much appreciation for his dedicated services as Zone Chairperson. He was instrumental in initiating permanent projects like Vision Center, Tailoring Units, Self-Employment Units, Children Parks, and extended many Lions and Leo Clubs.
Like Dr. Kota sir received Best Club President and Best Zone Chairperson awards in the district. He also received many awards like Lion of the Region Award, Seva Ratna Award, Humanitarian Services Award by Vishwaguru World Records, Lions International President Leadership Award, Mahatma Gandhi Peace Award, etc. He graduated in DLLI and RLLI from Lions International. He was elected with a tremendous and mammoth majority for the post of second vice district governor in 2022-23 and subsequently became first district governor for the year 2023-24 and was elected as district governor for the year 2024 and 25. Like Kota sir organized PTDG Antique program, served as district head of relieving and hunger service activity and has contributed for food to serve the needy at NIMS Hospital continuously for more than 600 days and has been contributing till date. That is a record in multiple and as well as in Isami also. And his services extended beyond material assistance, offering spiritual and service-oriented programs to and Annadatta program was well organized in 2019 and 2021 from his own funds. Dr. Kota sir and his family actively participates in the spiritual activities of Sri Tirandi Channajiyar Swamiji, conducting various spiritual programs. He made major contributions in the construction of Ramalayam, Sri Krishnalayam and Ballamma Grama Devata temple in his native village. He holds many positions such as CEO of Sri Chakri Constructions, Vice President Telangana NARE DDCO Builders Association, Vice Chairman of the Telangana Film Chamber of Commerce, Managing Partner of Krishnadev Constructions. He also holds a post of National Chief Organizing Secretary, All India under National Consumer Rights Commission, among others. Like Kota sir, happily married to Lakshmi, supporting each other in various service activities. His wife Lakshmi contributed for laying of Dvajastambam in a temple in their village and family is a trustee in the temple. They provide scholarship to school children and who excels in academically, providing assistance continuously to needy people and hospital services to people suffering from various diseases. The couple blessed with daughters, elder daughter Dr. Deekshika pursuing MSc in ophthalmology in Chennai and younger daughter Hitaishi is studying MBBS in Hyderabad. His dream to become a doctor was fulfilled by his daughters. Recognized all the services rendered by like Dr. Kota sir, conferred with honorary doctorate by Asian Vedic Cultural Research University USA through Spurti Foundation, which is inspiring many line leaders to dedicate their services for the society through Lionism. It's my humble and proud privilege to introduce line Dr. D. Kota sir. దయచేసి అందరూ కూడా ఆ వెలుగు వైపు కూర్చోవలసిన కోరుతున్నాం మిత్రులుగా. తన సంకల్ప దీక్షతో ధ్యేయనిష్టతో మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేసిన సమర్థుడు, ఘటనాఘటన దురంధరులు పెద్దలు లయన్ డాక్టర్ డి కోటేశ్వరరావు గారు మీ అందరికీ చప్పట్ల మధ్య ముఖ్య కీలక ప్రసంగం అపేక్షించడం. గుడ్ ఈవినింగ్ రేఖరాజ్ గారు, లయన్స్ క్లబ్ హైదరాబాద్ కాచం చార్టర్ ప్రజెంటేషన్ సెరమనీ చేసిన ప్రెసిడెంటింగ్ ఆఫీసర్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ ధరణి ప్రెసిడెంట్ లయన్ కుమార్ గారు, టుడే ఇండక్షన్ ఆఫీసర్ ఫస్ట్ వర్సెస్ గవర్నర్ లయన్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు అండ్ యాక్షన్ చైర్పర్సన్ జిఎంపీ కోఆర్డినేటర్ లైన్ నాగరాజ్ గారు అండ్ యాక్షన్ చైర్పర్సన్ అండ్ జీఈటీ కోఆర్డినేటర్ మై గుడ్ ఫ్రెండ్ లైన్ యాదగౌడ్ గారు అండ్ గైడింగ్ లైన్ మా ఆర్సీ ఆనంద్ చిక్లా గారు అండ్ జోన్ చైర్మన్ గైడింగ్ లైన్ భరతరాజ్ గారు అండ్ జిఎస్టీ కోఆర్డినేటర్ లైన్ రేవంత్ భండారి గారు అండ్ సీనియర్ లైన్స్ డాక్టర్ సునీల్ కుమార్ గారు అండ్ మురళీ మోహన్ గారు వినయ్ గారు శర్మ గారు లక్ష్మారెడ్డి గారు ఆల్ లీడర్స్ సీనియర్ అందరికీ నమస్కారం. చక్కగా ఈరోజు స్పాన్సర్ చేసిన మా గుడ్ ఫ్రెండ్ మన సత్యం అన్న గారు, థ్యాంక్ యూ అన్న. అడిగినట్టే కాదనుకుంటా చాలా సీనియర్ లీడరు. ఈరోజు నాతో పాటు పక్కన కూర్చోవాల్సిన గవర్నర్ ఇప్పటికే గవర్నర్ ఆయన ఉంది. ఆయన చేసే సేవలు చాలా చిన్నది లయన్స్ క్లబ్ అనేది. ఎంతోమందికి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే ఆల్రెడీ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఎంతో సేవ చేశాడు. మళ్ళీ రిక్వెస్ట్ చేసి అన్న అడిగితే ఇమీడియట్గా నేను లభిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మంచి మాకు లైన్స్లో కూడా మంచి లీడర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరూ మా సపోర్ట్
థ్యాంక్ యూ బ్రదర్. అలాగే యాక్షన్ చైర్ మా క్లబ్ సపోర్ట్ చేసినటువంటి యాక్షన్ చైర్మన్ యాదయ్యగౌడ్ గారికి, నాగరాజు గారికి, గైడింగ్ లైన్ ఆనంద్ చిక్ల గారికి, భరతరాజు గారికి, ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ గారికి, మరి ధరణి క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సంవత్సరం T20 చాలా మల్టిపుల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మెంబర్షిప్లో కానివ్వండి, ఎల్సీఎఫ్లో కానివ్వండి. ఎల్సీఎఫ్ అయితే మన ఇండియా లెవెల్లో కూడా టాప్లో ఉన్నాం మనం. ఈరోజు మా టార్గెట్ $1 lakh అయితే ఇప్పటివరకు $77,000 పంపడం జరిగింది. చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి జిల్లా లెవెల్గా. సర్వీస్ ఆల్రెడీ లీడర్షిప్లో కూడా మంచి ట్రైనింగ్ కూడా బ్రహ్మాండంగా ఇప్పటికప్పుడు అందరికీ ట్రైనింగ్ వల్ల ఆల్రెడీ PhD ట్రైనింగ్ కానివ్వండి, RCHS ట్రైనింగ్ కానివ్వండి చక్కగా చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మెంబర్షిప్ కూడా ఈ రోజు వరకు 6 నెలల్లో 260 మెంబర్స్ కొత్తగా జాయిన్ చేశారు మా నాగరాజు గారు. ఆ పేర్లకి ఇంకొక 160 మెంబర్స్ మా టార్గెట్ 5 మెంబర్స్ నెట్ గ్రోత్ కావాలి కాబట్టి ఆయన సీరియస్గా పెట్టేసి వాళ్ళు కూడా 500 చేస్తారు. అలాగే GST 100% సర్వీస్ ఆల్రెడీ ఇప్పటివరకు 3 lakhs మెంబర్స్కి సర్వీస్ చేశారు మా దేవేంద్ర భండారి గారు. 1050 సర్వీస్ చేశారు. 3 లక్షల మందికి ఈరోజు 6 నెలల్లో మన జిల్లా తరఫున సర్వీస్ చేయడం జరిగింది. అది అఫీషియల్గా, అన్అఫీషియల్ చాలా ఉన్నాయి. అఫీషియల్ రికార్డ్ అనమాట, ఇండస్ట్రీ రికార్డ్ అనమాట. అది లియో మెంబర్స్ కూడా 4,000 మంది లియో మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. లియో టెస్ట్ ప్రోగ్రామ్స్ బ్రహ్మాండ నడుస్తుంది. స్కూల్స్కి వెళ్ళి చక్కగా మన లీడర్స్ అందరూ కూడా చక్కగా స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ టీచర్ ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు కూడా వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చక్కగా నడుస్తున్నాయి. మీల్స్ ఆన్ వీల్స్ కూడా 365 days మా GST దేవేంద్ర భండారి ఆధ్వర్యంలో 365 days మన జిల్లాలో మీల్స్ ఆన్ వీల్స్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దగ్గర మన జిల్లాలో 22 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. మెడికల్ ఆల్రెడీ ఐ క్యాంప్, ఆల్రెడీ ఐ హాస్పిటల్ కానివ్వండి, అంగన్వాడీలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే 22 పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. స్కూల్స్ కానివ్వండి బ్రహ్మాండంగా మన T20లో చాలా మంచి పరుగులు ఉంది. అలాగే మల్టిపుల్లో కూడా సిటీ స్కాన్ మిషన్ ఆల్రెడీ తక్కువ 500 రూపీస్ కావాలి. మామూలు సిటీ స్కాన్ చేసుకోవాలంటే 5,000 6,000 ఉంటుంది. మన లయన్స్ క్లబ్ హాస్పిటల్ నుంచి అయితే 500 రూపే మన హైదరాబాద్లో కూడా సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. అలా సర్వీస్ కూడా మనందరికీ నీటి చెప్పి మీరు వాళ్ళకి తెలియపరచండి. అయితే రేపు నెక్స్ట్ డైరెక్టర్లు అన్నీ కూడా ప్రింట్ అయ్యి అడ్రస్ చాలా వస్తున్నాయి. టైం అయిపోయింది కాబట్టి ఇన్స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ 9 అయిపోయింది. లైన్ టేమర్ పరమేష్ గారు, లైన్ పరమేష్ గారు ప్లీజ్ కమ్ సార్. రండి సార్. రమేష్ గారు చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది. ఎందుకంటే అందరికన్నా ముందు రావాలి, లాస్ట్లో వెళ్ళాలి. అదే నీకు ఆ బాధ్యత నాకు ఫస్ట్ చూస్తున్నాం కాబట్టి సరే మన లైన్స్ ప్రాపర్టీస్, బ్యానర్, క్యాబిన్ అన్ని మీ దగ్గర భద్రపరిచి తీసుకొని ముందే స్టేజ్ తీసి అంత వచ్చేవాళ్ళందరూ చక్కగా రిసీవ్ చేసుకుని చక్కగా డిస్ప్లే కూర్చోబెట్టేసి బాధ్యత చేస్తావు కదా వీళ్ళు. లైన్ మిస్టర్ మహేష్ యాదవ్ గారు, మహేంద్ర యాదవ్ గారు, లైన్ మహేంద్ర యాదవ్ గారు, మహేంద్ర యాదవ్ గారు మీ క్లబ్ సభ్యులు లైన్ ప్రెసిడెంట్గా మీకు పోస్ట్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకంటే మన వాళ్ళందరూ కంపెనీ జాబ్కి వెళ్ళిపోయి చాలా బాగా చిక్కాగా వస్తుంటారు, బాగా టైర్డ్ అయ్యి వస్తుంటారు. వాళ్ళందరూ డిసిప్లిన్ కూర్చోబెట్టేసి వాళ్ళు మంచి జోక్స్ వేసి వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి అరేంజ్ చేసి మంచిగా వాళ్ళు ఉత్సాహంగా చేయాలి బాధ్యత మీద ఉంది. వాళ్ళు పిండి పెట్టుకోకపోతే చక్కగా వాళ్ళకి 5 రూపీస్ పినాల్టీ లాగా జస్ట్ ఫైన్ లాగా ఇచ్చేసేసి ఆ డబ్బులు ట్రెజరీకి ఇచ్చేసేసి సర్వీస్ యాక్ట్ వాళ్ళని చెప్పాలి చేస్తారు కదా మీకు. సార్ థ్యాంక్ యూ. అక్కడెక్కడ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కృష్ణారెడ్డి గారు, భర్తరెడ్డి గారు, లోకేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అంబేద్కర్ కొన్నా గారు ప్లీజ్ కమ్ బ్రదర్స్.
మిమ్మల్ని అందరినీ మీ క్లబ్ సభ్యులు మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎన్నుకున్నారు. చాలా ఇంపార్టెంట్ పోస్ట్, ఎందుకంటే మీ క్లబ్ అభివృద్ధికి మీరు తోడ్పడాల్సి బాధ్యతుంది. చక్కగా ప్రెసిడెంట్కి, సెక్రటరీ, ట్రెజరర్కి చక్కగా వారి బాధ్యతలు చెప్తూ వారికి తోడుగా ఉండు, అన్ని విధాలుగా సర్వీస్లో కానివ్వండి, లీడర్షిప్లో కానివ్వండి, తోడుగా ఉండి వాళ్ళకి సూచన సలహాలు ఇస్తూ చక్కగా మంత్లీ మీకు మీటింగ్స్ ఉంటాయి. డైరెక్ట్ మీటింగ్ కూడా ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంటుంది. వీటి కరెక్ట్గా కండక్ట్ అయితే కరెక్ట్ టైం ఏదో చూసుకుని ఈ క్లబ్ గురించి చక్కగా వాళ్ళకి అభివృద్ధి గురించి చక్కగా వాళ్ళకి తెలియజేస్తూ చక్కగా చేస్తారు కదా. ఈ వీళ్ళు థ్యాంక్ యూ. జిఎల్డి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు, నానగుడి. మిమ్మల్ని ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం మీ క్లబ్ సభ్యులందరూ, ప్లస్ జిఎల్డి కోఆర్డినేటర్ కూడా మీరే. క్లబ్లో లీడర్షిప్ పెంచాలి మీరు. చక్కగా మీరు డిస్టిక్లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ అన్ని కూడా మీ దగ్గర తెలుసుకుని వాళ్ళందరినీ పిహెచ్డి ట్రైనింగ్ కానివ్వండి, న్యూ మెంబర్స్ అకాడమీ ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళు తీసుకెళ్ళి చక్కగా ట్రైనింగ్ ఇప్పించి మీరు కూడా ట్రైనింగ్కి వెళ్ళి ఆ ట్రైనింగ్లో ఏం జరిగింది అవన్నీ తీసుకొచ్చి మీరు జల్లబాటు మీటింగ్లో తెలియపరచాల్సి ఉంటుంది. చేస్తారు కదా వీళ్ళు. థ్యాంక్ యూ. జిఎస్టీ కోఆర్డినేటర్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ శరత్ గారు అలా వారు కూడా ఈ మన సభాపతిగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. శరత్ గారు ఆయన కూడా సర్వీసులు చక్కగా మంత్లీ 2-3 సర్వీసులు అయ్యేటట్టుగా ఆయన వాటిని చెప్పేసేసి మన ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం వేసేసి న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యే బాధ్యత. చైర్పర్సన్ రమేష్ కుర్రా, రమేష్ గారు మిమ్మల్ని మెంబర్ చైర్పర్సన్ ఎన్నుకున్నారు మా క్లబ్ సభ్యులు. మీరు కొత్త మెంబర్ని జాయిన్ చేసి బాధ్యత మీద ఉంది. చక్కగా లైక్ మైండెడ్ పీపుల్స్ని, ఫ్రెండ్స్ని, మీ రిలేషన్స్ని చక్కగా వాళ్ళకి లైనేజ్ గురించి మీరు తెలియపరిచి, పార్క్లో ఫ్రెండ్స్, పార్కింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, తెలియపరిచి వాళ్ళు మన క్లబ్లో జాయిన్ చేసి బాధ్యత మీద చేస్తారు కదా. వాళ్ళతో మంచి గుడ్ రిలేషన్తో. థ్యాంక్ యూ. ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ దయాకర్రావు గారు, దయాకర్రావు గారు క్లబ్ సభ్యులందరూ మిమ్మల్ని ఎల్సిఎఫ్ కోఆర్డినేటర్ ఎన్నుకున్నారంటే చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఇది. ఎందుకంటే లైనేజ్ సర్వీస్ చేయాలంటే పోవాలి. అందులో మన అందరూ సర్వీస్ మన ఎవరైతే కొంచెం పెట్టుకున్నారో వాళ్ళందరితో సేవ చేయడానికి కొంచెం వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ చేసుకోవాలండి, అలాంటి వాళ్ళకి ఫండ్స్ కలెక్ట్ చేసేసి అవన్నీ సర్వీస్కి మన క్లబ్ సభ్యులందరూ తీసుకెళ్ళి సర్వీస్ చేయాలి బాధ్యత ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ కూడా రైట్స్ ఇంటర్నేషనల్ ఎల్సీఎఫ్లో దగ్గర దాదాపు 4 రూపాయల ఫండ్స్ ఉన్నాయి. అక్కడ ఈ సంవత్సరం మనం కూడా 4 రూపాయలు పంపించాం. అవి మళ్ళీ బ్యాక్ వస్తాయి. ఇప్పుడు మన బాటసింగారంలో 20 కోర్స్ పెట్టేసి హాస్పిటల్ కడుతున్నాం. అది దగ్గర అపోలో హాస్పిటల్ స్టైల్లో కడుతున్నాం అన్నమాట. ఎక్కడ అంటే నీట్గా ఆ స్టైల్లో అక్కడ హాస్పిటల్లో మినిట్స్లో రెడీ అవుతుంది. అది అలా ఆ హాస్పిటల్లో ఆ ఫండ్స్ మళ్ళీ మనం పంపిస్తున్నాం, మళ్ళీ బ్యాక్ తీసుకుంటాం. ఇదే కదా ఇవి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆ వెహికల్స్ ఆల్రెడీ మిల్సా వెహికల్స్ ఆల్రెడీ మనకు ఈ ఫండ్ మనం ఏదైతే ఎల్సీఏ పంపించామో వాటి బ్యాక్ తీసుకున్నప్పుడు మిల్సా తీసుకుని పెట్టేసి మిల్సా వెహికల్స్ తింటూ ఉంది మన దగ్గర. అది ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత మనకు ఒక $10,000 వచ్చినాయి. అందరూ ఆల్రెడీ ట్రెండ్లు అవి కూడా మనం నీటి పీపుల్స్ అందరికీ మనం గ్రాసరీస్ రైస్ ఇవ్వడం జరిగింది. దానికి మనం సపోర్ట్గా ఎంజేపీ మన దగ్గర ఉంటుంది. అదొక మనకి డిగ్రీ ల్యాండ్ అనమాట. మనకి 6 డిగ్రీలు బిఎల్బీ కావాలి ఇంజనీరింగ్ మర్చిపోయాం. లైన్ అంటే మన పక్కన ఎంజేపీ ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేసి ఎల్సీఎఫ్కి సపోర్ట్ చేసి మీరు దానికి మన డిస్టిక్లో మన క్లబ్లో సభ్యులందరికీ కూడా ఒక $1,000 ఆల్రెడీ చక్కగా పేమెంట్ చేసుకుంటే మీకు ఎంజీఎఫ్ వస్తుంది. అవి కట్టినోళ్ళు $100 కట్టుకోవచ్చు. చేసి మన ఇంటర్నేషనల్ ఫండ్ చేస్తారు కదా వీళ్ళు. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కాసిం గారు సరే ఓకే. ఇక మెయిన్ లీడర్స్
శ్రీధర్ గారు ట్రెజరర్. శ్రీధర్ గారు ట్రెజరర్గా ఎన్నుకున్నారు మన క్లబ్ సభ్యులు. చాలా ఫైనాన్స్ అడ్వైజర్, ఫైనాన్స్ మినిస్టర్ మీరు మన క్లబ్ మొత్తానికి కూడా. చక్కగా మీరు మన డిస్ట్రిక్ట్ ఆల్రెడీ ఈవీరీ డిస్కషన్ ఉండేది, ఆల్రెడీ ఇంటర్నేషనల్ పంపించాలి. నాకు 2 సర్వీస్ అకౌంట్, ఒకటి టీ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇయర్లీ మనం మన క్లబ్ సభ్యులు ఎంత నిర్ణయిస్తారో 6,000, 7,000 రూపాయలు, 5,000 రూపాయలు కలెక్ట్ చేసేసి ఆ డబ్బులన్నీ చక్కగా అడ్మినిస్ట్రేషన్ చక్కగా డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ చూసి కట్టుకుంటూ ఇంకో బ్యాలెన్స్ ఉంటే సర్వీస్ యాక్టివ్గా వాడుకుంటూ ఇంకా కొంతమంది ఇప్పుడు బర్త్డేస్, మ్యారేజ్ ఎవరైనా అనవసరం కేకులు కట్ చేసి పార్టీ చేసుకోకుండా కొంత సేవ చేయడం ఉద్దేశంతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలెక్ట్ చేసేసి చక్కగా సేవ చేస్తూ మీరు ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్లో ఈ అకౌంట్స్ సబ్మిట్ చేయాలి. చక్కగా ఇంత వచ్చింది, ఈ నెల ఇంత కలెక్ట్ అయింది, ఇంతమంది అడ్మిషన్ కట్టాము, డిస్ట్రిక్ట్ కట్టామని ఒక రికార్డ్ మెయింటైన్ చేసి మనం మీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మాకు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాకుండా మీకు ఆర్సీ రీజన్ చైర్మన్, జోన్ చైర్మన్ ఉంటారు, మీకైనా వాళ్ళు కూడా మీ రీజన్ రివ్యూ మీటింగ్, జోన్ అడ్వైజ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని ప్రజెంట్ చేయాలి ఉంటుంది. చేస్తారు కదా? థ్యాంక్ యూ. సెక్రటరీ శ్రీనివాసన్. శ్రీనివాసన్ గారు మీరు చాలా సీనియర్ మెంబర్, మీరు ఆఫీసర్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా మీకు చాలా కీలకమైన పోస్ట్ ఇచ్చారు. మీరు మన ఈ సభ్యులందరూ సెక్రటరీగా చాలా ఇంపార్టెంట్ పోస్ట్. మీరు డిస్ట్రిక్ట్కి, క్లబ్కి మన సలహాదారు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్లో, క్లబ్లో జరిగే అన్ని ఉన్నాయో సర్వీస్ యాక్ట్ కానివ్వండి, ఇది ఈవెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి, రీజన్ ఆఫీస్కి, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఇంటర్నేషనల్ పంపడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చక్కగా మెంబర్షిప్ రిపోర్ట్ కానివ్వండి, ఆల్రెడీ ప్రతి మంత్లీ జనరల్ బాడీ మినిట్స్ రాసేసి అవన్నీ మన వాట్సాప్లో కట్టాల్సి ఉంటుంది. ఈ క్లబ్ సభ్యులందరితో కూడా చక్కగా మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసేసి మీరు చక్కగా వాళ్ళందరితో కూడా చక్కగా మెంబర్షిప్ గ్రోత్ పెంచాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు కూడా రీజన్ రివ్యూ, రీజన్ చైర్మన్ మీటింగ్ కానివ్వండి, జోన్ అడ్వైజ్ మీటింగ్ కార్యక్రమాలు అటెండ్ అయ్యి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అక్కడ మీకు చెప్పాల్సి ఉంటుంది. చేస్తారు కదా? థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ కాసం రాలేదు కదా? పిఆర్ఓ మార్కెటింగ్ చేస్తారు సార్ రమేష్ గారు. ఓకే ఓకే ఓకే. మన లీడర్ ఆచార్య సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ గారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కంగ్రాస్ అన్న. అడిగినట్టే బాబు మాకు ఇంటర్నెట్ క్లబ్ ఇచ్చినందుకు షార్ట్ టైంలో 1 మంత్లోనే ఇమీడియట్గా క్లబ్ నుంచి స్టార్ట్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా. ఆల్రెడీ సీనియర్ లీడర్, ఆల్రెడీ ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేసి ఉంటావు. కానీ ఇప్పుడు మన లైన్ సేవ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి సేవ చేయడం వచ్చినందుకు మీకు స్వాగతం. చక్కటి కార్యక్రమం ఇది. మీరు ఆల్రెడీ సీఈఓ, ఆల్రెడీ మీ క్లబ్ సభ్యు అంత హెడ్గా ఉండి ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే, ఏ మీటింగ్ మీరే చేసుకోస్తారు. మీరే జిఎల్టీ, గీఎంటీ సర్వీస్, మీ క్లబ్లో సభ్యులందరూ కూడా మీరే సర్వీస్ యాక్టివిటీ ఏ ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళు జిఎల్టీకి, జిఎంటీ, జిఎస్టీ కానీ ఇలా బాధ్యతలు కూడా మీరే మీ అండర్లోనే వాళ్ళు జనం చేయాల్సి ఉంటుంది. కంపెనీ రాల్సి ఉంటుంది. చక్కగా ఒక రూట్ మ్యాప్ పెట్టుకుని ఈ సంవత్సరం ఏం చేయాలనుకున్నారో, పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు, సర్వీస్ యాక్ట్ చేయాలనుకున్నారు, అన్నీ ముందే ప్లాన్ చేసుకుని అవన్నీ మీ ఉన్న 1 ఇయర్లోనే ఏజెంట్గా ప్లాన్ చేసిన బాధ్యత మీద ఉంది. మీరు కూడా జోన్ చైర్మన్, రీజన్ చైర్మన్, అడ్వైజరీ మీటింగ్ సభలు అటెండ్ అవ్వాలా అంటే ఆ రోజు కూడా మీరు చక్కగా ఏవైతే మీ క్లబ్లో జరుగుతున్నాయంటే అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అటు కంగ్రాచులేషన్స్. మీ గ్లోబల్ యాక్టివిటీ లీడర్గా కూడా మీరు పిలువబడతారు. థ్యాంక్ యూ సార్. చేస్తారు కదా? థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన సభ్యులు ఎవరు ఉన్నారా? ఇంకా మెంబర్స్ ఇంకా ఫాలో ప్లీజ్ స్టాండ్ సార్ ప్లీజ్. మిత్రులారా, మనందరి సమక్షంలో మీ సపోర్ట్తో మన మిత్రులందరూ జనరల్ బాడీ ఆల్రెడీ కొత్త ఫామ్ అవడం జరిగింది. వాళ్ళ సపోర్ట్ కావాలి అన్ని విషయాల్లో. మన క్లబ్ని జిల్లా లెవెల్లో మల్టిపుల్ లెవెల్ నెంబర్ 1గా తీసుకొస్తారని కోరుకుంటున్నాను. చేస్తారు కదా? ఓకే, థ్యాంక్ యూ.
అట్లాగే మీకు అందరికీ ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడానికి, అట్లాగే మేనేజర్ వస్తే ఒకసారి సన్మానం ఆల్రెడీ గ్యాంగ్ కావాలి. ప్లీజ్ కమ్మా. ఒక్కసారి అన్నా ఇప్పుడు వచ్చినా ఇది చార్టర్ ప్రెజెంటేషన్ సెరమనీలో ఇది ముఖ్య ఘట్టం. మీ క్లబ్ ఈరోజు చార్టర్ తీసుకున్న రోజు. ఈ టోటల్ టీమ్ కి ఒక్కసారి మీ అందరి సపోర్టుతో శుభాకాంక్ష మందార బాధితులు సవినయంగా పవిత్రంగా సభాముఖంగా అందిస్తున్నారు. మెంబర్స్ కూడా ఒకరొకరు Now the certificates are provided to all the members who are elected. We congratulate their credibility and capability in handing over, receiving the certification as well as offering human services in various phases of life. Thank you very much. స్పాన్సర్ చేసినటువంటి ధరణి క్లబ్ నుంచి పెద్దలు ఉదయ్ శంకర్ గారు ఇచ్చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఉదయ్ శంకర్ జీ ఫర్ కమింగ్ టు బ్లెస్ ది అకేషన్. ధన్యవాదాలు. సార్ ఒక్క నిమిషం మన బ్యాక్గ్రౌండ్ అన్న కొంచెం బ్యాక్గ్రౌండ్
చూడండి అన్న. రైట్. ధర్నీ క్లబ్ ఉదయ్ కుమార్ గారిని సుందర మందాలు మాలను తీసుకున్నా. ఐ రిక్వెస్ట్ ధర్నీ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ సార్ అండ్ హిస్ టీమ్ టు వెల్కమ్ ది న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ టు ది డాన్స్. Uday Kumar sir is requested to bring the newly elected team. Kachal Sachan Gupta garu మరి అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేసినటువంటి డైరెక్ట్ లీడర్ అలనాడు తెలంగాణ నిత్యావసర వస్తువుల్ని అందించేవారు. మరి కిట్స్ కరోనా మెడిసిన్స్ అందించి వందలాది రోగులను వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నటువంటి నిరంతర సేవా ధర్మ పరాయణ కాశల్ సత్యనారాయణ మీ అందరికీ సఫలంగా వచ్చే మరి నీల సిద్ధు నిర్మల జల దౌత జల కమలతల అనిల విచించిన కోమల శ్యామల నవస శ్యామచల అంబర చుబిత విశాలహార హిమాచల ధవళ తుషార కిరీట సంయుక్త సౌందర్య సమాసి మధురం మధ్యాక్షరం రసభావం క్రీడం గ్రంథగంధర్వం సునాద మనోహరం ధన్యోహం సేవా దృక్పథం వారి సేవాభావం దృక్పథం పల్లవికి శుభార్త పరిమళికి శుభార్త ప్రచురితులుగా మృదువర శర్మైక గడి వస్తున్న చుట్టైన కైలాసనాథుని ఆశీర్వ విలందన చంద్రులు మరి మీ అందరికీ చెప్పడం వచ్చారు దర్శకుడుగా మరి వ్యవస్థలో భోజనం ఇస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ కుమార్ జీ. ఇప్పుడు 1 minute సార్ కూర్చోండి సార్, కూర్చోండి దయచేసి అందరూ దయచేసి అందరూ కూడా కూర్చోవస్తున్నాం. ఎక్స్టెన్షన్ ఎక్సలెన్స్ బ్యాచ్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు సమర్పిస్తారు. దిలీప్ కుమార్ ప్లీజ్. దయచేసి అందరూ కొంచెం చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే దిలీప్ కుమార్ గారు. అదేవిధంగా ఈ క్లబ్ గైడింగ్ లైన్ గా ఉన్నటువంటి మన ఆర్సీ రీజన్ చైర్పర్సన్ ఆనంద్ చక్ల గారికి సర్టిఫికెట్ విత్ పిన్. గట్టి చెప్పడం అందరికీ ఆకలిస్తుంది, తొందరగా క్లోజ్ చేస్తాం ఈ చెప్పడంతో. సునీల్ భాయ్ థ్యాంక్ యూ. అదేవిధంగా మరో గైడింగ్ లైన్ మన భరద్రాజ్ వల్లభ గారికి. అదేవిధంగా మరి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి మన డైనమిక్ లీడర్ కాచం సత్యనారాయణ గారికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నుంచి చార్టర్ ప్రెసిడెంట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ ఉన్నటువంటి నాగరాజు గారికి ఇంటర్నేషనల్ పిన్. అదేవిధంగా మరో ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ ఉన్నటువంటి యాదయ్య గౌడ్ గారికి ఇంటర్నేషనల్ పిన్. థ్యాంక్ యూ సార్. మాస్టర్ శర్మని గారికి తదుపరి కార్యక్రమాన్ని కొనసాగుతారు. ధన్యవాదాలు సార్. మరి సేవాభావం, వ్యక్తిత్వం, తన వ్యక్తిత్వంలో, వృత్తిలో, కుటుంబంలో, సమాజంలో ఒక నిబద్ధత, ఒక చైతన్యం, ఒక క్రమశిక్షణ, ఒక సంకల్పత, వీటన్నిటి మేళవింపుగా పుంజీభూతమైన నాయక లక్షణంలో శ్రేష్ఠులు కాచం సత్యనారాయణ గుప్తా గారు. ఈ వెరీ పవర్ఫుల్, సిస్టమాటిక్, మెథాడికల్, థరో పర్సనాలిటీ,
a fantastic, marvelous, stupendous, excellent, extraordinary, super, fine, magnificent, gorgeous కాజం సత్యనారాయణ గుప్తా గారిని వారి స్పందనలు, వారి యాక్సెప్టెన్స్ స్పీచ్ అందించవలసిందిగా మీ అందరికీ చెప్పడం మధ్య స్వాగతిస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మిత్రులు లయన్ డాక్టర్ కోటేశ్వరరావు 320 గవర్నర్ గారు, మరియు అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిత్రులు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు, అలాగే నాగరాజు గారు, భరత్ గారు, మరియు మా భరత్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా కాచం క్లబ్ ఆవిష్కరణకు దోహదం చేసినటువంటి వ్యక్తి మిత్రుడు యాదవ్ గౌడ్ గారు, అలాగే చిన్ననాటి మిత్రుడు సర్వీస్ చైర్పర్సన్ అయినటువంటి దేవేందర్ బండారి గారు, ఆర్సి చెక్లం ఆనంద్ గారు, అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి మా లయన్స్ క్లబ్ కాన్సెప్ట్ సభ్యులకు మరియు వివిధ క్లబ్ల నుండి ఇచ్చేసినటువంటి అందరు లయన్స్ సోదరు వాళ్ళకి అందరూ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా యాక్చువల్లీ ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఉండే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు హైదరాబాద్ రాష్ట్ర సభ్యులు కాటం సునీల్ కుమార్ గారు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల సత్యం క్లబ్ను మేము కంటిన్యూ చేయలేకపోయాం. దాదాపుగా నాకు తెలిసి 75 క్లబ్లు 320Aలో ఉన్నాయి. 75 క్లబ్లలో కూడా అత్యున్నతమైనటువంటి చాలా పోర్ట్ఫోలియోస్ చేసి మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి మా సత్యం క్లబ్ కొన్ని కారణాల వల్ల దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. దాదాపు 2 సంవత్సరాల నుండి గ్లాడిజానికి దూరంలో ఉన్నటువంటి నేపథ్యం. సరే, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది లోతుగా విశ్లేషణ పోవడం, కొన్ని కారణాలు, కొంతమంది వ్యక్తులు వారికి అంటే ఎందుకు ఏ రకంగా జరిగిందో తెలియకుండానే మేము కూడా కొంత దాన్ని దూరం కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత అనుకోకుండా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నేను జనరల్ సెక్రటరీగా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు గవర్నర్ గారు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఓత్ టేకింగ్ ఇద్దరం కలిసి వెళ్ళాం. అన్న, నువ్వు రావాలి, మళ్ళీ ఒకసారి లయన్స్ క్లబ్కు నీ సేవలు అవసరం, సర్వీస్ చేసే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఉన్నావు కాబట్టి నువ్వు రావాలని చెప్పగానే ఇమ్మీడియట్గా నేను కూడా స్పందించి తప్పకుండా మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ తీసుకొని ఎక్కడో మిడిల్లో వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో ఉన్నంత వరకు లైనిజంలో ఉంటానని చెప్తూ అవకాశం కల్పించినందుకు మరి ఇమ్మీడియట్గా మిత్రుడు యాదవ్ గౌడ్ గారు, పాత మిత్రుడు, నాకు తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు, ఆయన ఎన్జిఓస్ లీడర్ ఉన్నాడు, గజడ సంఘాలకు లీడర్ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు మా దాంట్లో పర్టికులర్గా చెప్పాలంటే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచుకుంది 25 మంది సభ్యులతోటి ప్రారంభం జరిగింది. 25 మందిలో ఒక 3 మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్స్, 22 మంది అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి టీం. డిఫరెంట్ కమ్యూనిటీస్ నుండి కూడా తీసుకున్నాము. ఇందులో ఒరిజినల్గా 2 డాక్టర్లు ఉన్నారు, డాక్టరేట్ పొందిన వాళ్ళ 3 ఉన్నాము, పిహెచ్డీ చేస్తున్నటువంటి మా భరత్ రెడ్డి ఉన్నారు, సర్వీసెస్ చేసే దాంట్లో డాక్టరేట్లో మేము ఉన్నాము. అందరు దాదాపుగా 4 అడ్వకేట్స్ ఉన్నారు. అంటే ప్రాక్టీస్ చేయని అడ్వకేట్స్ కానీ అందరూ ఇలా చదువుకున్నటువంటి వాళ్ళు. పర్టికులర్గా మా టీంలో చేరాలి క్లబ్, మళ్ళీ ఒకసారి కొత్త క్లబ్ ద్వారా 320Aల సత్యం క్లబ్కు ఏ రకమైనటువంటి స్టార్టింగ్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసామో, కాచం క్లబ్ మేము అనుకుని కాచం క్లబ్బే కావాలనుకుంటే జ్యుడిషియరీ వ్యవస్థలో వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ముందర ఏదో ఒక ట్యాగ్లైన్ పెట్టాలి. ఆ బౌండరీ ఫిక్సేషన్లో మాకు అది ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ పెడతామని చెప్పి యాదవ్ గౌడ్ గారు చెప్పినప్పుడు, సరే ఏదైతే మనం కాచం క్లబ్ అనుకున్నాం, కాచం అంటే ఎంతమంది చెప్పిన నేను ఒక బిల్లర్ ఇంత ట్రాన్స్పరెన్సీ తోటి పనిచేసేటువంటి క్లబ్గా మీ అందరికీ 320Aలో ఆ పేరు తీసుకొస్తానని చెప్పి సభాముఖంగా మీకు ఆపిస్తాను. సేమ్ టైం మా క్లబ్ సభ్యులందరూ కూడా విన్నపం కూడా ఏంటంటే ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి. ఇంతకుముందే గవర్నర్ గారు చెప్పారు, మహేంద్ర కుమార్ రెడ్డి గారు చెప్పారు, 3 టీలు ఉండాలి. ఆ 3 టీలు కాకుండా దాదాపుగా పీజీ కోసం కష్టపడాలి కాబట్టి ఆ టైమింగ్
అనేది మాకు తెలుసు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మిత్రులు ఉన్నాం. అదే కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ లో మా కాచా ఫౌండేషన్ కు కాచా యువసేన ప్రెసిడెంట్ ఉన్నటువంటి మా మహేందర్, మా కూర రమేష్ గారు ఉన్నారు. నేను ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ లో అంటే ఒకవేళ సర్వీసెస్ అనుకుంటే ఇంతమంది మిత్రులు చెప్పుకుంటూ ఐక్యరాజ్య సమితిలో ల్యాండ్స్ క్లబ్ ఉన్నటువంటి పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర ఉందని చెప్పినప్పుడు ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్, వరల్డ్ పీస్ ఆర్గనైజేషన్ అనుబంధంగా ఉన్నటువంటి మా జాతీయ నాయకులు కేవీఎల్ గారు ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నేను తెలంగాణ రాష్ట్రంకి సెక్రటరీగా కూడా ఐప్సోలో చేస్తున్నాను. అదే కాకుండా ఇంటర్నేషనల్ వరల్డ్ వైజ్ గా రెడ్ క్రాస్ సొసైటీకి ఉన్నటువంటి గౌరవం చాలా మందికి తెలుసు. దాంట్లో కూడా జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. సర్వీస్ యాక్టివిటీస్ మెయిన్గా లైనిజంలో వచ్చినప్పుడు సరే ఒక 5-6 ఇంపార్టెంట్ కాజెస్ తీసుకుంటాం. రెడ్ క్రాస్ లో అయితే మాక్సిమం బ్లడ్ డొనేషన్స్ తీసుకుంటాను. దాంట్లో కూడా నేను 2 గవర్నర్ క్షేత్రంగా బెస్ట్ బ్లడ్ డొనర్ అవార్డు కూడా తీసుకున్నాను. తమిళసై ద్వారా ప్లస్ నరసింహన్ గారి ద్వారా కూడా అంటే చేసేటువంటి కార్యక్రమాలు ఒకటే ఒక డిఫరెన్స్ కనిపించింది. మా సభ్యులకు అందరూ చెప్పిన మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం బుక్ కీపింగ్ లో ఒక అథెంటిసిటీలో ఒక సిస్టమేటిక్ గా మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేయడానికి పనిచేస్తుందన్న ఒక ఉద్దేశంతో లైనిజంలోకి రావడం. చాలాసార్లు మా వాళ్ళు చెప్పిన ఈ 4 రోజులకి వెళ్ళి మనం జనరల్ గా ఒక అపోహ ఉంటుంది. లయన్స్ క్లబ్ అనగానే లైనిజం అనగానే ఒక మీటింగ్ అనగానే ఫెలోషిప్ ఉంటుంది. రాత్రి 9 గంటల పోదాం, 7 గంటల మీటింగ్ అంటే మీటింగ్ అయిపోతుంది. ఆ సోదం తినాల్సిన పర్లేదు. మనం 8:30 9 పోతే 15 నిమిషాలు మనం డిన్నర్కు పోతామని చెప్పేటువంటి నానుడి జనరల్ పబ్లిక్ లో ఉంది. దాన్ని పక్కన పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మా బృహస్కంధాల మీద ఉంది. దానికోసం తప్పకుండా పనిచేస్తాం. సర్వీస్ యాక్టివిటీస్ లో మీరు ఇచ్చేటువంటి లయన్స్ క్యాలెండర్ ఏదైతుందో మీరు ఇచ్చేటువంటి క్యాలెండర్ కు కాకుండా భిన్నంగా మేము ఫిబ్రవరి 17న బర్త్డే సందర్భంగా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. శ్రీలక్ష్మి కన్వెన్షన్ లో ఒక అంబులెన్స్, కరోనా పీరియడ్ ఒక అంబులెన్స్ కూడా 320కి ఫ్రీగా చేసి హైదరాబాద్ ప్రాంతంలో 25 కిలోమీటర్ రేడియస్ లో ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ సస్పెండ్ చేశాం. అదే కాకుండా అత్యధికంగా నాకు తెలిసి ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, కాన్సన్ట్రేటర్స్ కావచ్చు మేము అత్యధికంగా ఇచ్చి దాన్ని కూడా బెస్ట్ అవార్డ్స్ కూడా తీసుకున్నాం. పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నాను, సర్వీస్ యాక్టివిటీస్ లో ఇప్పుడు దాదాపుగా 85 క్లబ్లో 86 క్లబ్లు 90 క్లబ్లలో నెంబర్ 1 కాకుండా నెంబర్ 2 నెంబర్ 3లో తప్పకుండా మా క్లబ్లు ఇస్తారని మీకు హామీ ఇస్తున్నాను. ఇంకొక విషయంలో మిత్రుడు కోటేశ్వర గౌరవ్ గారు చెప్పినట్టు ఎంజీఎఫ్ విషయంలో కూడా ఆల్రెడీ నేను ఎంజీఎఫ్ ఉన్నా. మా దాంట్లో కూడా అవకాశం ఉన్న కాడికి 2-3 ఎంజీఎఫ్ కూడా మా క్లబ్ తరఫున తప్పకుండా ఇస్తాం. ఇదే కాకుండా నాకు డాక్టర్ మహేందర్ రెడ్డి గారు దాదాపుగా 25 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. 2000 సంవత్సరం 1999 సంవత్సరంలో నేను నల్గొండలో నీలగిరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు పరిచయమైనటువంటి మిత్రుడు డాక్టర్ మహేందర్ రెడ్డి కందుకూరు వాస్తవం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు జరిగింది కొనసాగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మా క్లబ్ సభ్యులు 25 మంది సభ్యులు కూడా 20 మంది సభ్యులు దాదాపుగా 15 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో ఆ కలయికతో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 కూడా దాదాపు 2-3 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. ఇదే కాకుండా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ క్లబ్ సభ్యులు, లయన్స్ క్లబ్లు వివిధ హోదాలో ఉన్నటువంటి సభ్యులు కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే పరిచయం అవసరం లేని వ్యక్తిగా మేము రావచ్చు, ముందుకు వస్తాము. దాదాపుగా అందరూ కూడా మీ 320Aలో మన 320A జిల్లాలో దాదాపుగా 90% గుర్తుపట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా 320Aకు గౌరవానికి మా క్లబ్ కానీ 320A కానీ మా జోన్ పర్సన్ ఏదైనా జెడ్సీ ఇస్తే వారు ఇచ్చినటువంటి ఆదేశం కావచ్చు, లేకపోతే రీజనల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఆదేశం కావచ్చు తప్పకుండా. ప్లస్ ఇంకొకటి మాకు జరిగినటువంటి పూర్తి స్థాయిలో మాకు దీని మీద అవగాహన లేనటువంటి నేపథ్యంలో ఆ క్లబ్ డ్యూస్ విషయంలో కొంత ఇబ్బంది జరిగింది. ఇప్పుడు ఆ ఇబ్బంది జరగకుండా మేము మినిమైజ్ చేసి 25 మందితోనే స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మీరు 2,000, 6,000, 7,000 అంటే మేము 10,000 మంది 10,000 రూపాయలతో అందరినీ సభ్యత్వం తీసుకొని మిగతా పైసలు ఏంటంటే దాన్ని సర్వీస్ యాక్టివిటీస్ కింద ఉపయోగించుకోవడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు యునానిమస్ గా 25 మంది ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇదే కాకుండా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలని మాకు ఎప్పటికీ ఉంటుంది.
గతంలో కూడా నేను అనుకున్నాము కానీ చేయలేకపోయాము. ఇప్పుడు మాత్రం తప్పకుండా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ మాత్రం ఏదో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి మేము మధ్యన యాదయ్యగౌడ్ గారు మాట్లాడినప్పుడు భరత్ యాదయ్యగౌడ్ మాట్లాడినప్పుడు ఏమైందంటే తెలంగాణ కాచమని పెడతాము క్లబ్కు అని కూడా ఒక చర్చ జరిగింది. ఇక్కడ ఇచ్చేసే వాళ్ళు కూడా అన్న తెలంగాణ కాచమన్నారు కదా మళ్ళీ హైదరాబాద్ కాచమనంటే సరే అది హైదరాబాద్కైనా తెలంగాణకైనా కాచమన్నది మనకు కావాల్సిన క్లబ్ అని ఆ రోజు సునీల్ కుమార్ తోటి మేము డిస్కస్ చేసే సబ్జెక్ట్ క్లబ్ కింద మార్చారు. మరి ఇప్పుడు ఆ కోరిక కూడా బలమైనటువంటి కోరిక ఉండే కాచం క్లబ్ అనేది రావాలని ఒక పేరుండే దాని మీద కూడా రకరకాల డిస్కషన్స్ అయ్యాయి. నీ పేరు మీద ఎట్లా ఇస్తారంటే ఎంజేఎఫ్ అని మనం పేరైతే పెట్టుకుంటామో మెల్విన్ జోన్స్ ఫెలోషిప్. తను 1917లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉండి ఈ క్లబ్ను స్థాపించి లయనిజం అనేది నేర్పినటువంటి వ్యక్తి. ఆయన పేరు ఉన్నప్పుడు మనం అందుబాటులో ఉండి సమాజం కోసం పనిచేసుకుంటూ సమాజ శ్రేయస్సు ప్లస్ అతను ఇచ్చినటువంటి ఆశయాలను నెరవేర్చేదానిలో కీలకంగా పనిచేస్తున్నప్పుడు మన పేరు పెట్టుకుంటే తప్పేందని చెప్పి ఒక డిస్కషన్ ఉంది. దాని మీద చాలా చర్చ జరిగింది. కాచమనే క్లబ్ ఎందుకు పెట్టాలి, అది ఒక రిపేర్ చేస్తాయి అంటే దానికి కూడా ఎగ్జాంపుల్స్ చాలా చెప్తున్నాను. హైదరాబాద్ సంబంధించిన వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పడం జరిగింది. ఇట్స్ ఏ నామవాచకమే కాబట్టి దాని గురించి అంటే బీయింగ్ ఏ టీచర్గా నాకు తెలుసు కాబట్టి దాని గురించి ఒక డిస్కషన్ చేసిన తర్వాతనే నాకు అప్రూవల్ ఇచ్చినందుకు మరొకసారి వేదిక ద్వారా మా క్లబ్ ద్వారా ధన్యవాదాలు కూడా తెలుసు. తప్పకుండా డీజీ గారు ఏది ఆదేశించినా ఫస్ట్ డీజీ గారు ఏది చెప్పినా వ్యక్తిగతంగా నాకు అందరితో మిత్రత్వం ఉంది కాబట్టి మీ సహాయ సహకారాలు తీసుకొని క్లబ్ను అన్ని విధాల్లో ముందుంచేదాల్లో కీలకంగా పనిచేస్తారని చెప్తూ మీరు ఇచ్చేటువంటి క్యాలెండరే కాకుండా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్సే కాకుండా మేము కాచం ఫౌండేషన్ నుండి చాలా కార్యక్రమాలు చేస్తాం, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఒక దాదాపు 200 ట్రైసైకిల్స్ ఆనాడు ఉన్నటువంటి భారత క్రికెటర్ కెప్టెన్ గంగూలీ ఆధ్వర్యంలో 200 ట్రైసైకిల్స్ ఇచ్చారు. కానీ ఎక్కడ రికార్డెడ్ కాలేదు, కానీ లయన్స్ క్లబ్ ద్వారా రికార్డెడ్ అవుతుంది కాబట్టి దానికోసం మళ్ళీ ఒకసారి లయన్స్ని ఎంచుకోవడం జరిగింది. సో ఇదే కాకుండా మాకు చాలా అవార్డ్స్ విషయానికి వస్తే ఇంతకుముందు మాస్టర్ ఆఫ్ సెర్మన్ చేసేటప్పుడు మా పిఎస్ఆర్ రాజు గారు అడిగారు అనే ఈ అవార్డ్స్ లిస్ట్ అంతా చదవాల్సిన పని లేదు ఎందుకంటే దాదాపు అందరికి తెలుసు కాబట్టి మా మోహన్ గాంధీ గారు అయితే మాస్టర్ ఆఫ్ సెర్మనీ మోహన్ గాంధీ గారు నా ప్రతి కార్యక్రమంలో దాదాపుగా మేము చేసేటువంటి కాచం ఫౌండేషన్ నుండి కావచ్చు, వైశ్య వికాస్ వేదిక నుండి కావచ్చు, రెడ్ క్రాస్ నుండి కావచ్చు, ఐఎఫ్సీ నుండి కావచ్చు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి కావచ్చు, చాలా ఆర్గనైజేషన్స్ నేను చైర్మన్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇది సరే దాంట్లో దాంట్లో అత్యున్నతంగా తీర్చిదిద్దే దాంట్లో లయనిజంని ఎంచుకోవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ముందు మరొకసారి కాచం క్లబ్కు ఒక మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తారని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి 320 టీం అందరికీ నాకు సపోర్ట్ చేసినటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా మరోసారి నమస్కారాలు చెప్తూ వస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. పాల్గొనడం జరిగితే అదృష్టం. సమాజ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రగతి కోసం, అభ్యుదయం కోసం పాల్గొనే నేత ఈరోజు చక్కగా మళ్ళీ పగ్గాలు చేతబట్టి ఇప్పుడే వారు ఇండక్ట్ కావడం ప్రెసిడెంట్గా మనందరికీ కూడా ఒక అదృష్టమే. సమాజానికి ముఖ్యంగా లయన్స్ క్లబ్ ద్వారా శుభసూచకం. ఒకసారి మీ అందరికీ చెప్పడంతో వారికి ఆశీని విడుదల వర్షించవలసిన కోరుతూ నవ్ ఇది టైమ్ ఆఫ్ ఫెలిసిటేషన్స్. మరి ఆనరింగ్ ది డిగ్నిటరీస్. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనా పర్వం అనడం మేధావి. ఇమీడియట్లీ ది టీమ్ ఈస్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. ఐ రిక్వెస్ట్ ది ఈవెంట్ చైర్పర్సన్ రెస్పెక్టెడ్ శ్రీ భరత్ రెడ్డి సార్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. ప్లీజ్ సార్. ఈ సభ వారిని సత్కరిస్తోంది, సవినయంగా స్వీకరించుకోబోతున్నాను. వేదిక మీద ఉండే పెద్దలు మరి అతిథి వరేణ్యులు సత్కరిస్తున్నారు. సంప్రదాయ విహితంగా, సనాతన సుందరంగా, రమణీయ బంధువులంగా. ఐ రిక్వెస్ట్ లయన్ డాక్టర్ ఎం భరత్ రెడ్డి టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. ప్లీజ్ సార్. మీ అందరికీ సపోర్ట్ ఉంది, మీరు సపోర్ట్ కట్టుకుంటారు సార్. Now the chief guest, respected Dr. D. Koteswara sir is getting felicitated. అగ్రనాయకులు మరి
FEDG, Dr. G. Mahendra Kumar Reddy sir is getting felicitated. Okay. A methodical and thorough personality, Dr. G. Mahendra Kumar Reddy ji is getting felicitated. Please, sir. Thank you. Next, District GMT Coordinator, Sri PRK Nagaraj garu. Welcome, sir. Next, Lion Sri Devendra Bhandari ji, GST Coordinator, Bhandari ji is getting felicitated, please. Thank you, sir. Thank you very much. And now, District GET Coordinator, Sri K. Yadai Gaur sir is requested to receive the felicitation. Yadai Gaur sir. Thank you, sir. Next, Region Chairperson, Sri Chikila Anand garu. Chikila CH is getting felicitated. Thank you. Next, Zone Chairperson, respected Vallim Bhatraj sir. అమెరికాలో భరతరాజ్ వల్ల ఇక్కడ వల్లే భరతరాజ్. Next, Tharani Club President, Dynamic Leader Sri P. Dilip Kumar ji is requested to receive felicitation. Dilip Kumar. Sponsor Club President P. Dilip Kumar ji. And now the event chairperson, respected Lion Dr. M. Bharat Reddy sir to receive the felicitation. Reddy gaరికి సన్మానం. Please sir, అయ్యా రెడ్డి గారు మీ రాజ్యం ఎందరికి చెప్పడం సన్మానం. తర్వాత మాస్టర్ ఆఫీసర్ని శ్రీ మోహన్ గాంధీ గారిని సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మాస్టర్ ఆఫీసర్ గారు PSN రాజు గారు. Thank you. ఫోటో తీయడం చక్కటి కళ, ఇంటి మరిగా ప్రచండమైన కళ. పెద్దలు వెంకటాపురం శ్రీనివాస్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేస్తూ కూర్చున్న వందన సమర్పణ. వెల్కమ్ ప్లీజ్. Now felicitations, some of the other felicitations are also there. Now felicitations by Bharat. చిన్న ఫెలిసిటేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం క్లబ్ సభ్యులందరికీ కూడా గౌరవ చంద్రులుగా మెమంటో ఇవ్వాలని కోరుచున్నాను. శ్రీనివాసులు వెంకటాపురం శ్రీనివాసులు సెక్రటరీ కంపాస్ ట్రెజరర్ ఎల్కు శ్రీధర్, శ్రీధర్ ఫాస్ట్. నెక్స్ట్ నంగలూరు రమేష్ గారు, రక్షిత్ రెడ్డి, నంగలూరు రమేష్ గారు.
ఫాస్ట్. కూర రమేష్ గారు. కూర రమేష్. అరుణ్ అంబేద్కర్ గారు. ఇక్కడ చూడండి సార్. శరవాద కృష్ణారెడ్డి గారు. భరత్ రెడ్డి గారు. లోకేశ్వర్ సింగ్ ఠాకూర్. ఠాకూర్ లోకేష్. ఫాస్ట్ లోకేష్. చిన్నోజు విద్యాసాగర్. దాము మహేందర్ యాదవ్. దాము మహేందర్ యాదవ్. మేడిగొండ పరమేష్. మేడిగొండ పరమేష్. శ్రీకాకుళం రాజు. శ్రీకాకుళం రాజు. లేన్ పాషా. మాధవని అరుణ్ గౌడ్. అరుణ్ గౌడ్. బంధుమిత్రాలు. ముత్యరాముడు. అందరూ మధు. మహాకాళి చందు. ఎలియాస్ చంద్రమౌళి. ముచ్చట గంగాధర్ గుప్తా. అన్న రా ఫాస్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు మాస్టర్ సెరమనీ. అందరూ ఎవరైతే మెమోటో తీసుకుని అందరూ ఇక్కడ నిల్చోవచ్చు. ఒక ఫోటో స్టేజ్ పైన వాళ్ళు కూడా నిల్చోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అందరూ బ్యాక్గ్రౌండ్. Thank you, Freedom. Master sir. My last time I activated with my leg. Freedom day la పెద్ద క్లబ్ అయినటువంటి ఆమన్ ప్రెసిడెంట్ లక్ష్మణరెడ్డి గారు. డక్కన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ డక్కన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు. శ్రీధర్ గారు రీజన్ సెక్రటరీ. మిత్రుడు శ్రీధర్. సమయం పులిమల పిలిచారు. వస్తే పిలిచారు. రామ్మోహన్ గారు. I wish all the best for the next of Hyderabad Kaja. Our Kacham Satyanarayana garu.
He is, I think, founder of E3 channel also, and social media also is controlling. Also now social responsibility as that Lions Club now is leading the Lions Club. I wish him all the best. I also my support always will be there as a RC, and definitely in the, I think this next Isama program is there. All your clubs should take a registration in that and participate. Thank you all and all for thank you. అలాగే జీఈటీ కోఆర్డినేటర్ కే యాదవ్ గౌడ్ గారు ఇప్పుడే పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రుడు కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పండుగ వాతావరణంలో ఒక సెరిమోనియస్ గా ఈరోజు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపుకున్నాం. ముఖ్యంగా 320Aలో ఈ కాచం క్లబ్ ఖచ్చితంగా తలమానికం అవుతుంది, మణిమకుటం లాగా కావాలి. ఎందుకంటే మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మరి రథసారథి కాచం సత్యనారాయణ గారు మన లైనిజంలో కాకుండా అవుట్ ఆఫ్ లైనిజంలో కూడా చాలా కార్యక్రమాలు మరి చెప్పుకుంటూ పోతే టైం సమయభావం కాబట్టి చాలా ఆర్గనైజేషన్లో ఆయన లీడ్ చేస్తూ ఉన్నాడు, మరి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనము మన తెలంగాణ 320A ఏదైతే ముందుకు పోతుందో 320Aలో మన కాచం క్లబ్ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మరి క్లబ్ సభ్యులు అందరికీ కూడా మరి ఒక నా బెస్ట్ విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జీఎంటీ కోఆర్డినేటర్ లైన్ పిఆర్కే నాగరాజు గారు క్లబ్ను ప్రశ్నిస్తూ ప్రసంగిస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దిలీప్ కుమార్, కాచం సత్యనారాయణ గారు, అండ్ డిగ్నిటీస్ ఆన్ డయస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. కాచం సత్యనారాయణ గారికి అనుమాన బ్లడ్ లో సర్వీస్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే లైనిజంలోకి ఇప్పుడు వచ్చారు. ఈ ప్లాట్ఫామ్ లో కూడా లైనిజం సర్వీస్ కి పేరు పెట్టింది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో ఉపయోగించి ఇంకా ఆయన ఆల్రెడీ చేస్తున్నారు, అదే గ్రేట్. తర్వాత ఒక క్లబ్ లాస్ట్ టైం మిస్ అయిన ఒక 25 మెంబర్స్ తోటి మళ్ళీ బ్యాక్ అంటే ఎంత స్ట్రాంగ్ ఆయనకి సర్వీస్ మీద త్రూ లైనిజం ద్వారా ఇంకా చేద్దామని ఒక బలమైన కోరికతో మళ్ళీ 25 మెంబర్స్ తోటి న్యూ క్లబ్ లో వచ్చారు. ఐ రియలీ హార్టీ కంగ్రాచులేషన్ సత్యం గారు, కంగ్రాచులేషన్. తర్వాత ఏ క్లబ్ అయినా మనకి సత్యం గారు మీకే ఏ క్లబ్ అయినా సర్వీస్ అయితే మీరు ఎందుకు చేసినారు డౌట్ లేదు, కానీ మన క్లబ్ కాచం నిలబడాలంటే రెగ్యులర్ మీటింగ్స్ ఉండాలి. ఎందుకు రెగ్యులర్ మీటింగ్స్ ఉండాలంటే మనకి లైనిజం అనేది ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్, తర్వాత ఇవన్నీ ఉంటేనే కదా మనం రేపొద్దున ఒక మీటింగ్ వస్తున్నా అంటే ఏదో లైఫ్ మీటింగ్ కాదు, మన ఫ్రెండ్స్ కలుస్తున్నాం అన్న ఫీలింగ్ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రెగ్యులర్ మీట్ అయ్యే కొద్ది వస్తుంది. ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా కలుస్తామో ఆ క్లబ్ ఎప్పుడు కూడా సూపర్ ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తూనే ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోని రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తే మీరు సర్వీస్ లో ఎనిమిదిస్తున్నారు, బట్ రెగ్యులర్ గా మీరు చేస్తే కనుక కాచం క్లబ్ డెఫినెట్ గా డిస్ట్రిక్ట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ కింద అవుట్ లేదు. సో థ్యాంక్ యూ. అండ్ అలాగే ధరణి క్లబ్ స్పాన్సర్ చేసినందుకు వాళ్ళ గ్రేట్ ఎఫర్ట్స్ మొత్తం ఎంటైర్ ధరణి టీమ్ కి, అలాగే ఎస్పెషల్లీ యాదవ్ గారికి అండ్ భరత్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ స్పాన్సరింగ్ దిస్. థ్యాంక్ యూ. అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జిఎస్టీ లైన్ దేవన్ భండారి గారు ప్రసంగిస్తారు. Justice Town Charter President Lion Kacham Satyanarayana Garu, District Governor and First President, dignitaries on dais, newly elected Lions, fellow Lions and guests. Good evening one and all. I know about Kacham. Kacham Satyam lo em difference ledandi. Lions Club of Satyam and Lions Club of Kacham ano okade okodu. That is Kacham Satyanarayana. And second thing is, I request Lions Club of Satyam members, 25 members who can do miracles because Satyam is there. And third thing is, we change the service. Already they are doing lot of services, but here in Lions Club to the international we want a reporting. If you don't do a reporting, ఎంత service చేసినా అది recorder రాదు. So I request once again and I congratulate Lions Club of Kacham and Lions Club of Dharani for doing this wonderful program. Thank you one and all. మొత్తం క్యాబినెట్ 320A తరఫున లైన్ కాటం సునీల్ కుమార్ గారు వారు ఈ క్లబ్ ఉద్దేశించి 4 మొక్కలు మంచి మొక్కలు మాట్లాడడానికి మేము ఆహ్వానిస్తాం. Today's presiding officer, my close friend, general friend, Rajendra Garu and Mrs. Satyanarayana,
అండ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అందరు మా ఫ్రెండ్సే అయినా కూడా చెప్పాలి. మా గవర్నర్ గారు అయినటువంటి కోటేశ్వరరావు గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ అయినటువంటి మహేంద్ర కుమార్ రెడ్డి గారు, అండ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ల్యాన్స్ కాకి కత్తరాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా విషయంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఉన్న కాచం క్లబ్ అవుతున్నదో దాని 90% ఆఫ్ ద మెంబర్స్ ఐ నో వెరీ వెల్. సో వాళ్ళు దే విల్ డూ వండర్స్. అది ఇంతకు జరిగిన సంఘటన అందుకు తెలిసిన విషయమే. నేను ఎక్కువ చెప్పాను. మా గవర్నర్ గారు పర్టికులర్గా ఈ క్లబ్ మళ్ళీ కాచం ఆ పేరు మీద వేసుకోవాలని చెప్పేసి ఎంతో కృషి చేసి ఆయన యొక్క కోరిక మా అందరి కోరిక కూడా ఉండే అది ఈ రకంగా తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డిస్ట్రిక్ట్ ఎంటైర్ క్యాబినెట్, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ టు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రూరల్ నుంచి అమంగల్ క్లబ్ ప్రెసిడెంట్ గారు కూడా 2 ముక్కలు చెప్తారని మేము భావిస్తాం. ఈనాడు కొత్త క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలను స్వీకరించినటువంటి పెద్దలు కాచం సత్యనారాయణ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ కోటేశ్వరరావు గారికి మరియు ఫస్ట్ VDG మహేంద్ర కుమార్ రెడ్డి గారికి, వేదిక పైన ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్సుమాంజలు. లయన్స్ ఇంటర్నేషనల్ అంటే సేవాభావంతో మొత్తం ప్రపంచం లోపల పేరెన్నికైన సంస్థ. ఆ సంస్థలో 320A అనేటటువంటి ఒక మణికిరీటం, ఆ మణికిరీటం లోపల లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం అనేటటువంటి ఒక కలికి తురాయిగా మిగిలిపోతుందని, వారి యొక్క సేవాభావం రాబోయే రోజుల లోపల బాగా ఉంటుందని, పరిణమిల్లుతుందని ఆశిస్తూ వారు ముందుకు సేవాభావంలో ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ సదవకాశాన్ని కలిగజేసినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఆమన్గల్ లయన్స్ క్లబ్ తరఫున వారికి, వారి క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన కర్మన్ గారి క్లబ్ నుంచి ఎంత వేగంగా వేదిక అంత వేగంగా స్పీడ్ దిగువాలా? అందరికి నమస్తే. నమస్తే. ఇప్పుడే కాచం క్లబ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాచం సత్యనారాయణ గారికి, అన్నగారు మాకు 25 ఏళ్ల నుంచి పరిచయం. నేను కూడా కట్టె గారి సంఘం మెంబర్ గా ఉన్నాను. స్వామి ఉన్నారు, ప్రతి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న క్లబ్ సభ్యులు, అదర్ క్లబ్స్ అందరికీ సాయంకాల నమస్కారం. నా పేరు పూర్వ లింగయ్య, LCS కర్మన్ గారు. ఎవ్రీ సత్యం క్లబ్ అయినా కాచం క్లబ్ అయినా ఎనీ టైం మేము కూడా ఎప్పుడు ఎల్లవెల్లలా హాజరవుతామని మనం అందరికి సాయంకాలం నమస్కారం. ధన్యవాదాలు వెంకయ్య. నౌ vote of thanks will be proposed by Sri Venkatapuram Srinivas garu. Please sir, welcome. Vandana Swapana Venkatapuram Srinivas garu. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కాచం చార్టర్ ప్రజెంటేషన్ సెరమనీకి చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి డాక్టర్ డి కోటేశ్వరరావు గారికి, మరియు ఇండక్షన్ ఆఫీసర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ PRK నాగరాజ్ సార్, డిస్ట్రిక్ట్ GMT కోఆర్డినేటర్ మరియు డిస్ట్రిక్ట్ GAT కోఆర్డినేటర్ కె యాదవ్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా 3GN చైర్పర్సన్ ఆనంద్ చిక్ల గారికి, జాయింట్ చైర్పర్సన్ పి భరత్రాజ్ సార్ గారికి, అదేవిధంగా మా కాచం సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, మిగతా 320Aలో ఉన్నటువంటి మిగతా సభ్యులు, ఇక్కడ హాజరైనటువంటి సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కొంత సమయం ఆలస్యమైన
అందరూ ఓపికతో ఇక్కడ వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సెరమనీ గాంధీ సార్ అండ్ రాజా సార్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు అందిస్తూ దయచేసి అందరినీ కూడా నేషనల్ యాంథమ్ జాతీయ గీతాలాపన కోసం లేచి నిలబడవలసిందిగా కోరుతున్నా. భక్తితో, దేశభక్తితో. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాహే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్. I request the presiding